చూడొచ్చు గత కొన్ని రోజులుగా కేటీఆర్ పైన కేసు కేటీఆర్ అరెస్ట్ కాబోతుందని దాదాపు దసరా నుంచి చెప్తూనే వస్తుంది కాంగ్రెస్ నాయకులు. నిజంగానే కేటీఆర్ గారు ఈ రోజు అరెస్ట్ కాబోతున్నారా విచారణ తర్వాత? డెఫినెట్‌గా లేదండి. ఆయన క్లీన్ చిట్‌తో బయటకొస్తారని మా దృఢ నమ్మకం. మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ గూడా వారు క్లీన్ చిట్‌తో రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ ఎటువంటి అనాపైసా అవినీతి కూడా జరగలేదని కేటీఆర్ గారు స్పష్టంగా ప్రతి ఒక్క మీడియా ఛానల్‌తో, ప్రతి ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా వారు ఇప్పటి వరకు వివరణ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏం జరిగిందో కూడా ప్రతి ఒక్కటి కూడా పాయింట్ టు పాయింట్ కూడా ప్రతి ఒక్కరికి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అదే ఏసీబీ వాళ్ళకి కూడా వివరణ ఇచ్చి వారు క్లీన్‌గానే బయటకొస్తారని మా దృఢ నమ్మకం. అంటే ఏదైతే ఈ ఫార్ములా రేస్ వల్ల తెలంగాణకు నష్టమే జరిగింది, ఎటువంటి లాభం జరగలేదు, అందుకే మేము దాన్ని రద్దు చేసినామని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్పడం నిజంగానే ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్లో నిర్వహించడం వల్ల తెలంగాణకు నష్టం కలిగిందా నిధులలో అంటే ఏం చెప్తారు? లేదండి, డెఫినెట్‌గా లేదు. ఈ ఫార్ములా అనేది చాలా ప్రతిష్టాత్మకమైన రేసు. అది మొత్తం ప్రపంచవ్యాప్తంలో పెద్ద పెద్ద దేశాల్లోనే జరిగింది. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇండియాలో మన హైదరాబాద్లో జరగడం అదొక ప్రౌడ్ ఫీలింగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా, కేవలం దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు హైదరాబాద్ని తిరిగి చూస్తుందంటే అది కేవలం ఇటువంటి రేసుల వల్లనే. ఇలాంటి ప్రతిష్టాత్మకంగా రేసు మన హైదరాబాద్ సిటీలో జరిగిందంటే దాని గురించి తెలిసిన వాళ్ళే మాట్లాడగలుగుతారు, కానీ తెలియని వాళ్ళు ఎవరు మాట్లాడలేరు. డెఫినెట్‌గా ఇటువంటి ఒక రేస్, ఒక ఆటోమొబైల్ రేస్ జరగటం వల్ల అంటే ఎలక్ట్రికల్ కి సంబంధించిన ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా హైదరాబాద్ వైపు చూసి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికే వచ్చారు. కానీ ఆ రేస్ తర్వాత ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ మన హైదరాబాద్కి వచ్చినాయి అనేది మీరు చూసుకోవాలి. నీకు చేతకాక నువ్వు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి నీకు చేతకాక అది కంటిన్యూషన్ చేయడం నీకు చేతకాక, ఒక స్పాన్సర్షిప్ని తీసుకురావడం నీకు చేతకాక ఈరోజు నువ్వు రేస్ని నువ్వు వెనక్కి పంపించావు. ఇటువంటి ఈ ఫార్ములా రేస్, ఇంత ప్రతిష్టాత్మకమైన రేస్ని నువ్వు వెనక్కి పంపించావు. నువ్వు ఒలింపిక్స్ని కండక్ట్ చేస్తానన్నాడు. మరి ఒలింపిక్స్కి ఇంకెంత ఖర్చు అవుతుంది అనేది ఆయనకి తెలియదు. తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ స్టిల్ నడుస్తున్నాయి, ఇంకా డెఫినెట్‌గా నడుస్తుందండి. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్న 6 గ్యారెంటీలు ఏదైతే అమల్లోకి తీసుకురాలేక వాళ్ళకి చేతకాని ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో చేతకాక 6 గ్యారెంటీలు ఇచ్చి ఏదైతే ప్రజలను అందుబాటులోకి తీసుకురాలేని ప్రభుత్వం కాబట్టి దానికి కేవలం డైవర్షన్ తీసుకొస్తూ ఫస్ట్ నుంచి కూడా మీరు చూసుకుంటూ ఉంటే ఏదో ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నాడు, తర్వాత డ్రగ్స్ కేసు అన్నాడు, తర్వాత లగచర్ల కేసు అన్నాడు, అన్నిట్లోనూ కేటీఆర్ గారు ఇన్వాల్వ్మెంట్ ఉందన్నాడు, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో స్కామ్ జరిగిందన్నాడు. అన్ని ఏదో ఒకటి తీసుకురావడానికి ట్రై చేశారు, కానీ ఈ రోజు వరకు ఏ ఒక్కటి కూడా వాళ్ళ ఆధారాలతో నిరూపించలేకపోయారు. ఇప్పుడు ఈ ఫార్ములా కేసు గురించి కేటీఆర్ గారు శాసనసభ సాక్షిగా, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ముందు మాట్లాడతానని చెప్పారు. డిబేట్ పెట్టమన్నారు. నువ్వు ఎందుకు పెట్టట్లేదు డిబేట్? నీకు అంత భయం ఎందుకు? అంటే నువ్వు కేవలం ఆయన ముందు మాట్లాడే సత్తా కూడా నీకు లేదు. నువ్వు ఇలాంటి కేవలం అధికారం నీ చేతిలో ఉందని చెప్పి ఇలా దుర్వినియోగం చేసి ఈడీ అని, లేకపోతే ఏసీబీ అని, లేకపోతే పోలీసుల కేసులు అని చెప్పి నువ్వు ఇలా నిరంతరము కేవలం ఇలా ఇబ్బంది పాలు చేస్తున్నావు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి ఇబ్బందే లేదు. డెఫినెట్గా ఇది ఒక ఉద్యమం పార్టీ. మేము మా నాయకుడు కేటీఆర్ గారు వెంట నిరంతరం ఉంటాము. నువ్వు ఎటువంటి కేసులు పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీలో నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, చిన్న స్థాయి కార్యకర్తలు కూడా భయపడే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఉద్యమం చేసి తీసుకొచ్చిన రాష్ట్రం కాబట్టి డెఫినెట్గా ఈ రాష్ట్రం మంచి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మేము ఎల్లప్పుడూ నిలబడే ఉంటాము. కేవలం నువ్వు ఇస్తున్న 6 గ్యారెంటీలు ఏదైతే అమల్లోకి తీసుకొచ్చేంత వరకు కూడా మేము ప్రజల పక్షాన్ని నిలబడి మేము కొట్లాడతామని చెప్పి మేము ఈరోజు రేవంత్ రెడ్డికి